హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ రైల్వేస్ పారామెడికల్ బోర్డు నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి తెలియజేయడానికి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం దేశవ్యాప్తంగా 434 వేకెన్సీస్ను వీరు భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు నేను ఈ నోటిఫికేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది, అర్హతలు ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉండాలి, శాలరీస్ ఎలా ఉంటాయి అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే, వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక డయాలసిస్ టెక్నీషియన్కు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అర్హత విషయానికి వచ్చినట్లయితే బీఎస్సీ అండ్ డిప్లొమా డయాలసిస్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండి సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి రేడియాలజిస్ట్కు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అర్హత విషయానికి వచ్చినట్లయితే డిప్లొమా ఆర్ బీఎస్సీ రేడియాలజిస్ట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది. ఈసీజీ టెక్నీషియన్కు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఈసీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫార్మసిస్టుకు సంబంధించి 105 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, అర్హత విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండి పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అర్హత విషయానికి వచ్చినట్లయితే డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించి ఉండి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. 272 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. మలేరియా హెల్త్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 33 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అర్హత విషయానికి వచ్చినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ అయినా చేసి ఉండొచ్చు, లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 నుంచి 44,900 వరకు ఉంది. అంటే ఒక్కొక్క పోస్టును బట్టి ఆ పోస్టుకు సంబంధించిన శాలరీ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసే ముందు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 8, 2025 లోపు మీరైతే అప్లై చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ, ఈబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్కు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఫిక్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ని అయితే వీరు రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. ఫ్రెండ్స్, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.